హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో ఒక బ్రేక్అవుట్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది రెగ్యులర్గా ఫామ్ అయ్యే ప్యాటర్నే. అండ్ ఈ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు ఎన్ని వేస్లో మనం ట్రేడ్ని తీసుకోవచ్చు, తీసుకుంటున్న ట్రేడ్కి ఎక్కడ స్టాప్ లాస్ ఉంచాలి, ఇవన్నీ కూడా ఫస్ట్ థియరిటికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ చార్ట్లోకి తీసుకెళ్లి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రెసెంట్ మాట్లాడుకుంటున్న స్ట్రాటజీ, బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఉంది కదా, అది ప్రెసెంట్ మార్కెట్లో లైవ్గా ఉన్న ప్యాటర్న్స్ని కూడా చూపిస్తాను. ఇక్కడ లైవ్ అంటే మీనింగ్ ప్రెసెంట్ ఆ ప్యాటర్న్ రన్ అవుతూ ఉంది. అప్కమింగ్ టైమ్స్లో అవి టార్గెట్ అయినా హిట్ అవ్వచ్చు, స్టాప్ లాస్ అయినా హిట్ అవ్వచ్చు. అది మీరు ఈ వీడియోలో ఉన్న ఎగ్జాంపుల్స్ని ట్రాక్ చేస్తుంటే ఫ్యూచర్లో మీకే అర్థమవుతుంది ప్యాటర్న్స్ ఎలా వర్క్ అవుతున్నాయని, మనం చెప్తున్న కాన్సెప్ట్స్ ఎలా వర్క్ అవుతున్నాయని మీ అంతటిగా మీరు లైవ్ మార్కెట్స్లో గమనించేలా ఆ ఎగ్జాంపుల్స్ మీకు హెల్ప్ అవుతాయి. ఇవి ట్రేడ్ చేయడానికి కాదు, చాలా సందర్భాల్లో మీరు థియరిటికల్గా చెప్తున్నారు కానీ లైవ్ మార్కెట్లో ఇది గమనించాలన్నా, ఇది ఫైండ్ అవుట్ చేయాలన్నా కొంత కష్టంగా ఉందని మన వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి సో దట్ ఈ వీడియోలో ఉన్న కాన్సెప్ట్ అంతా మీరు విన్న తర్వాత అప్కమింగ్ డేస్లో ఆ ప్యాటర్న్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందనేది, ఆ ప్రైస్ యాక్షన్ని కూడా మీరు లైవ్ మార్కెట్లో గమనించవచ్చు. ఓకే, మన వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో ఫస్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఒక సైకాలజీని డైరెక్ట్గా కాకుండా అసలు ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయి ఉంటుందనే తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీరు ఇది చార్ట్ పైన ఈజీగా అబ్జర్వ్ చేయగలరు. సో యూజువల్గా ప్రైస్ మనకి అప్ సైడ్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు హైయర్ హైస్ హైయర్ లోస్ని మేక్ చేసుకుంటే అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు మీకు ఏ వ్యూ ఉంటుంది? హైయర్ హై హైయర్ లో ఫామ్ అవుతున్న ప్రతిసారి కూడా ప్రైస్ ఇంకా అప్ సైడ్కే వెళ్తుందన్న ఒక వ్యూ ఉంటుంది కదా మనకి. బట్ ఇఫ్ ఇన్ కేస్ అప్పటి వరకు హైయర్ హైస్ చూస్తూ వచ్చిన మీరు ఈసారి ఫామ్ అవుతున్న హై ప్రీవియస్ హై కంటే లోయర్ సైడ్ ఉంటే, మీన్స్ లోయర్ హై కానీ అయితే, దెన్ అప్పుడు మన వ్యూ ఎలా ఉంటుంది? అప్పటి వరకు అప్ సైడ్కి వెళ్తున్న ప్రైస్ ఇంకా హైయర్ హై ఫామ్ అవడంలో ఫెయిల్ అయింది కాబట్టి, అనదర్ హైని మేక్ చేయడంలో ఫెయిల్ అయింది కాబట్టి, అప్పటి వరకు బుల్స్లో స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఫామ్ అయిన ప్రతి హై తర్వాత అనదర్ హై హైయర్ సైడే వస్తూ వచ్చింది. కానీ బుల్స్లో స్ట్రెంగ్త్ వీక్ అయింది కాబట్టి ఈసారి ప్రైస్ ప్రీవియస్గా ఫామ్ అయిన హై కంటే హైయర్ సైడ్ వెళ్లకుండా లోయర్ సైడ్ వచ్చి ఫామ్ అయింది. సో హైయర్ హై ఫామ్ చేయడంలో ఎప్పుడైతే ప్రైస్ బ్రేక్ అయిందో దాని అప్పటి వరకు బులిష్ ఆర్ బై సైడ్ ట్రేడ్ తీసుకున్న వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళ స్టాప్ లాస్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. బట్ ఈ ప్యాటర్న్ బై సైడ్ ట్రేడ్స్ గురించి కాదు, రివర్సల్ ప్యాటర్న్ కాబట్టి ఇది సెల్ సైడ్ ఎంట్రీ కోసం చూస్తున్న వాళ్ళు, బేరిష్ ఎంట్రీ కోసం చూస్తున్న వాళ్ళకి దెన్ ఇదొక రివర్సల్ ప్యాటర్న్. ఇదే మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అని సపరేట్ గా గుర్తుపెట్టుకోవాలంటే మనకు కొంత కష్టంగా ఉంటుంది. బట్ ఇలా అప్ ట్రెండ్ లో వెళ్తున్న ప్రైస్ హైయర్ హైని మేక్ చేయడంలో ఫెయిల్ అయి లోయర్ హైని మేక్ చేస్తే ఫామ్ అయ్యే ప్యాటర్నే మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఇది లెఫ్ట్ షోల్డర్, ఇది హెడ్, అండ్ ఫైనల్ ఇది రైట్ షోల్డర్. హెడ్ కంటే రైట్ షోల్డర్ మీన్స్ ఈ హైయర్ హై కంటే నెక్స్ట్ ఫామ్ అవుతున్న హై లోయర్ సైడ్ ఉంటేనే ఇది మనకి రివర్సల్ ప్యాటర్న్ ఆర్ నథింగ్ బట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అవుతుంది. అప్ ట్రెండ్ లో వెళ్తున్న ప్రైస్ డౌన్ సైడ్ కి టర్న్ అవుతుందన్న ఫస్ట్ లెవెల్లోనే మనకి ఇండికేట్ చేసే ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఇది బ్రేక్అవుట్ ప్రైస్ యాక్షన్. ఇక్కడ మనం బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం. యూజువల్గా హెడ్ అండ్ షోల్డర్ని 1 or 2 మెథడ్స్లోనే ట్రేడ్ చేసేలా మీకు థియరిటికల్గా కనిపిస్తూ ఉంటుంది. కానీ హెడ్ అండ్ షోల్డర్ని టోటలీ 4 వేస్లో మనం ట్రేడ్ చేయొచ్చు. ఇది రివర్సల్ ప్యాటర్న్ కాబట్టి ఈ 4 కేసెస్లో కొన్ని కేసెస్లో స్టాప్ లాస్ దగ్గరగా పెట్టి మంచి టార్గెట్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి కేసెస్ ఏవే ఉన్నాయి? సో డిపెండింగ్ అపాన్ ట్రేడర్ టైప్, ఆ ట్రేడర్ ఎటువంటి ట్రేడర్, రిస్క్ తీసుకునే ట్రేడరా, కన్సర్వేటివ్ ట్రేడరా, మీన్స్ ఒక పర్టికులర్ లెవెల్కి వస్తేనే నేను చూస్తాను, అక్కడ చిన్న స్టాప్ లాస్ పెట్టి బిగ్ టార్గెట్కి ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకునే ట్రేడర్సా, వీళ్ళ టైప్ని బట్టి మీరు ఈ 4 కేసెస్లో ఒక కేసుని సెలెక్ట్ చేసుకుని హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ట్రేడ్ చేయొచ్చు. సో ఒక్కొక్క కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటన్నిటికంటే ముందు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మనకి ఇలా ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ మీరు నెక్ లైన్ని డ్రా చేయాలి. ఈ నెక్ లైన్ ఏం లేదు, ప్రీవియస్గా ఫామ్ చేసిన లోస్ ఉంటాయి కదా, ఆ లోస్ ని కంబైన్ చేస్తూ ఒక లైన్ ని డ్రా చేయడం. ఇలా ఆ నెక్ లైన్ బ్రేక్ అవుతుంటే మనం ఫర్దర్ బేరిష్ గా చూడడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకు నెక్ లైన్ బ్రేక్ అయితే ఫర్దర్ గా బేరిష్ గా చూద్దాం? దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ది రీసెంట్ గా ఫామ్ చేసిన సపోర్ట్ బ్రేక్ అవుతూ డౌన్ సైడ్ కి వెళ్తుంది కాబట్టి సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు యూజువల్ గా మనం బేరిష్ గానే చూస్తుంటాం. అది ఫస్ట్ లాజిక్. సెకండ్ లాజిక్, హైయర్ హైస్ హైయర్ లోస్ మేక్ అవుతూ ఉండడం అప్ ట్రెండ్ అవుతుంది, వెరాజ్ లోయర్ హైస్ లోయర్ లోస్ మేక్ అవుతూ ఉండడం డౌన్ ట్రెండ్ అవుతుంది కదా, ప్రైస్ ఫాల్ అవుతుందని. సో ఈ ప్యాటర్న్లో మనకి హైయర్ హై ఫామ్ అవుతున్న అప్ ట్రెండ్ లోయర్ హై ఫామ్ చేస్తుందని ఒక క్లారిటీ ఉంటుంది. ఒకవేళ ప్రైస్ ఈ నెక్ లైన్ని కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వచ్చి ఇక్కడ లో కానీ మేక్ చేసింది అనుకోండి, దాని అది ప్రీవియస్ లో కంటే లోయర్లో అవుతుంది కాబట్టి ప్రైస్ ఇంకా డౌన్ సైడ్కి ఫాల్ అవుతుందని ఒక కన్ఫర్మేషన్ మనకి నెక్ లైన్ బ్రేక్ అయ్యాక ఫామ్ అవుతుంది. ఇన్ సమ్ కేసెస్ హెడ్ అండ్ షోల్డర్లోనే లోయర్లో మనకి ఫామ్ అవుతుంది. లైక్ ఇక్కడ ఫామ్ అయిన లో కంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఇలా కూడా లో ఫామ్ అయి ఉంటుంది.
అప్పుడు నెక్ లైన్ మనం ఇలా డ్రా చేయాల్సి ఉంటుంది. బట్ అలా కాకుండా అప్పటి వరకు లోయర్ లో ఫామ్ అవ్వకుండా లోయర్ లో ఈ నెక్ లైన్ బ్రేక్ అయ్యాక ఫామ్ అవుతుంటే కూడా అది మనం ఫర్దర్ కన్ఫర్మేషన్ లో చూడొచ్చు. కాబట్టి నెక్ లైన్ బ్రేక్అవుట్ ప్రీవియస్ గా ఉన్న సపోర్ట్స్ ని బ్రేక్ చేస్తున్నట్లు, లోయర్ లోని ఫామ్ చేస్తున్నట్లు. సో యూజువల్ గా నెక్ లైన్ బ్రేక్అవుట్ అవగానే మనం ట్రేడ్ తీసుకోవచ్చు అనేలా మీకు థియరిటికల్ గా కనిపిస్తూ ఉంటుంది. బట్ నేను గమనించినంత వరకు ఇది ఒక సపోర్ట్ కాబట్టి, సో సపోర్ట్ బ్రేక్ అయిన వెంటనే డౌన్ సైడ్ కి ఫాలో అయిపోతున్న స్టాక్స్ ఉంటాయి. సపోర్ట్ బ్రేక్ అవగానే అదొక మంచి ఆపర్చునిటీ సపోర్ట్ దగ్గరికి వచ్చిందని బయర్స్ భావిస్తూ అక్కడ బై చేసి అగైన్ ఆ సపోర్ట్ లైన్ దగ్గర కొంత టైం కన్సాలిడేట్ అయ్యే సినారియోస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనకి సపోర్ట్ లైన్ ఆర్ ఈ నెక్ లైన్ బ్రేక్ అవుతుందో, బ్రేక్ అయిన క్యాండిల్ ఉంటుంది కదా, ఆ నెక్స్ట్ ఫామ్ అవుతున్న క్యాండిల్ ఆ ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఈ లోన్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అక్కడ మనం ఎంట్రీని ప్లాన్ చేయొచ్చు. సో 4 టైప్లో ట్రేడ్ చేయొచ్చు అనుకున్నాం. అందులో ఫస్ట్ టైప్ నెక్ లైన్ బ్రేక్ అవ్వడం, డౌన్ సైడ్ ఫామ్ అవుతున్న క్యాండిల్ అండ్ ఆ క్యాండిల్ లోని నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేస్తున్నప్పుడు ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇలా మనకి బ్రేక్అవుట్ అయ్యాక వెంటనే ఆ క్యాండిల్ దగ్గర బై ఆర్ సెల్ చేయొద్దు. ఆ క్యాండిల్ బ్రేక్ అయ్యాక ఆ నెక్స్ట్ ఫామ్ అవుతున్న క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ ఒక లోని బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు మాత్రమే మనం ఎంట్రీని ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది ఫస్ట్ టైప్. సెకండ్ది ఖచ్చితంగా బ్రేక్ అయ్యాక ఈవెన్ నెక్స్ట్ ఇంకొక క్యాండిల్ ఫామ్ అయ్యాక కూడా ప్రైస్ అగైన్ రివర్సల్ తీసుకోవచ్చు. మేబీ ప్రైస్ని అక్కడ వాల్యూగా బయర్స్ చూస్తుంటే స్ట్రాంగ్ పొటెన్షియల్ బయర్స్ ఎంట్రీ తీసుకుంటే అగైన్ ప్రైస్ అప్ సైడ్కి వచ్చి ఈ లైన్ అబవ్ వెళ్ళిపోవచ్చు. కాబట్టి కొంతమంది ట్రేడర్స్ ఇలా వస్తున్న బ్రేక్అవుట్స్ కూడా ఫేక్ బ్రేక్అవుట్స్ అవుతాయని ప్రైస్ రీటెస్ట్ కోసం చూస్తారు. సో ప్రీవియస్ గా సపోర్ట్ గా ఉంది, ప్రైస్ బ్రేక్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ బయర్స్ దగ్గర ఏమాత్రం కొంత స్ట్రెంత్ మిగిలిపోయినా వాళ్ళు ప్రైస్ ని అగైన్ అప్ సైడ్ కి తీసుకొస్తారు. బట్ ప్రీవియస్ గా సపోర్ట్ గా యాక్ట్ అయిన లెవెల్ ఈసారి రెసిస్టెన్స్ గా ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ దగ్గరికి ప్రైస్ రీచ్ అవ్వగానే బయర్స్ దగ్గర స్ట్రెంత్ ఉంటే వాళ్ళు టాప్ సైడ్ కి తీసుకువెళ్తారు. ఆ సపోర్ట్ ఈసారి రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతుంది, ఆ రెసిస్టెన్స్ పైకి తీసుకెళ్తారు. కానీ సెల్లర్స్ గా ప్రైస్ అట్రాక్టివ్ గా అనిపించి సెల్ చేయొచ్చు అనుకుంటే, స్ట్రాంగ్ సెల్లర్స్ కంపేర్డ్ విత్ బయర్స్ ఉంటే అక్కడ మనకి రిజెక్షన్ కనిపిస్తుంది. సో ఇదొక ఫర్దర్ కన్ఫర్మేషన్, ప్రైస్ అనదర్ టైం డౌన్ సైడ్ కి వెళ్తుంది. ఈసారి బయర్స్ దగ్గర ఉన్న స్ట్రెంత్ కూడా ఇలా ప్రైస్ ని అప్ సైడ్ కి తీసుకొచ్చే దాంట్లో ఎగ్జాస్ట్ అయి ఉంటుంది. కాబట్టి రీటెస్ట్ అయినప్పుడు చేసే ట్రేడ్ కి, సెల్ ట్రేడ్ కి హయ్యర్ క్వాలిటీ ఉంటుంది. అగైన్ చెప్తున్నారు, రీటెస్ట్ ఇదనే కాదు, సపోర్ట్ బ్రేక్ అయినా, రెసిస్టెన్స్ బ్రేక్ అయినా, చార్ట్ ప్యాటర్న్ బ్రేక్ అయినా, ఏం జరుగుతున్నా రీటెస్ట్ అవుతున్న ట్రేడ్ కి హయ్యర్ క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఇక్కడే అర్థం చేసుకోండి. ప్రైస్ బ్రేక్ అయింది, డౌన్ సైడ్ కి వెళ్ళింది. డౌన్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ఫర్దర్ గా సెల్ చేయడం ఈజీ. కానీ ప్రైస్ ని అగైన్ టాప్ సైడ్ కి తీసుకొస్తున్నారంటే అది ఐదర్ బుల్స్ కానీ ఆర్ ప్రీవియస్ గా సెల్ పొజిషన్ తీసుకున్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ కానీ చేయడం కారణంగా ప్రైస్ అప్ సైడ్ వస్తుంది. సో అలా సిస్టమ్ లో ఉండిపోయిన బయింగ్ యాక్టివిటీ కూడా ఎగ్జాస్ట్ అయిపోతుంటే, ఫ్రెష్ గా సెల్లింగ్ ఇక్కడ ఎవాల్వ్ అవుతూ ఉంటే దాన్ని వస్తున్న సెల్లింగ్ కి మనం ఫర్దర్ ఇంపార్టెన్స్ ని, హైయర్ ఇంపార్టెన్స్ ని ఇవ్వచ్చు. కాబట్టి రీటెస్ట్ అవుతున్నప్పుడు ప్రైస్ ఇలా డౌన్ సైడ్ కి ఇలా ఫాల్ అయ్యి ఎగ్జాక్ట్ గా ఈ నెక్ లైన్ దగ్గరే రీటెస్ట్ అవ్వాలని లేదు, ఇలా అయినా సరే వచ్చి అగైన్ డౌన్ సైడ్ కి ఇలా ఫాలో అవుతున్నప్పుడు ఇక్కడ వస్తున్న రిజెక్షన్ కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి ఇలా రిజెక్ట్ అయిన క్యాండిల్ లో బ్రేక్ అవగానే నెక్స్ట్ క్యాండిల్ దగ్గర మనం ట్రేడ్ ని తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది సెకండ్ ది. కంపేర్డ్ విత్ ఫస్ట్, సెకండ్ ట్రేడ్ లో హైయర్ క్వాలిటీ ఉంటుంది రీటెస్ట్ లో, అండ్ దాంతో పాటు బెటర్ రిస్క్ రివార్డ్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇది బ్రేక్ అయ్యాక మనం ట్రేడ్ తీసుకుంటున్నాం అంటే స్టాప్ లాస్ రైట్ షోల్డర్ అబోనే పెట్టాలి. సో చాలా డిస్టెన్స్ ఉంటుంది మనకి ట్రేడ్ తీసుకుంటున్న దానికి స్టాప్ లాస్ కి. వేరే సెకండ్ ట్రేడ్ లో నెక్ లైన్ దగ్గరైనా ఆర్ ఇన్ బిట్వీన్ మనకి రిజెక్ట్ అయిపోతున్నప్పుడు ఎక్కడి వరకు అయితే మనకి హై ఫామ్ చేసి ఉంటుందో ఆ హైకి కొంచెం పైన టార్గెట్ ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అందులో హాఫ్ కానీ 30%, 20% డిపెండింగ్ అపాన్ రిస్క్ రివార్డ్ ఇలా ఫామ్ చేసిన హై ఉంటుంది కదా, ఆ హై నుంచి కొంచెం అబోవ్ ఆర్ ఈ నెక్ లైన్ అబోవ్ అయినా సరే మనం స్టాప్ లాస్ ని పెట్టి ట్రేడ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ పెడుతున్న స్టాప్ లాస్ తక్కువగా ఉంటుంది, బెటర్ రిస్క్ రివార్డ్ ఉంటుంది. సో కంపేర్డ్ విత్ ఫస్ట్, సెకండ్ లో మనకి బెటర్ రిస్క్ రివార్డ్ ఉంది. అండ్ ఇంకొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ప్రైస్ ఇలా బ్రేక్ అయ్యాక రీటెస్ట్ అవ్వదు, ప్రైస్ ఇలా బ్రేక్ అయ్యి కన్సాలిడేట్ అవుతుంది. యూజువల్ గా మార్కెట్ లో కూడా ఇది మనం గమనిస్తుంటాం. ప్రైస్ ఓ డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది అనుకోండి, అదే డైరెక్షన్ లో వెళ్ళిపోదు. ఒక టైం వరకు మొమెంటం వచ్చాక ఒక టైంలో ప్రైస్ కన్సాలిడేట్ అవుతుంది. మార్కెట్ పెరుగుతున్నా, మార్కెట్ పడుతున్నా కన్సాలిడేట్ అవుతుంది. ఇది కూడా అనదర్ కన్ఫర్మేషన్ మనకి. ప్రైస్ లో సెల్లింగ్ ప్రెషర్, బయర్స్ దగ్గర స్ట్రెంత్ లేదు, స్ట్రెంత్ ఏమాత్రం కొంతున్నా ఇదే చాలే అనుకొని ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నా రీటెస్ట్ అయ్యేది, అక్కడ ఫ్రెష్ సెల్లింగ్ మనకు కనిపించేది. కానీ అలా కాకుండా సెల్లర్స్ ఎవరైతే సెల్ పొజిషన్స్ తీసుకున్నారో వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, అండ్ బయర్స్ దగ్గర అంత స్ట్రెంత్ లేదు. కాబట్టి ప్రైస్ చిన్న రేంజ్ లో కన్సాలిడేట్ అవుతూ ఉంది. అండ్ ఆ కన్సాలిడేషన్ లో ఎవరు విన్ అవుతున్నారు? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కన్సాలిడేషన్ బయర్స్ వీక్ అయి సెల్లర్స్ కంట్రోల్ తీసుకున్నారా, సెల్లర్స్ వీక్ అయి బయర్స్ కంట్రోల్ తీసుకున్నారా? ఈ కండిషన్ లో ఇది బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ కాబట్టి బయర్స్ వీక్ అయి సెల్లర్స్ కంట్రోల్ తీసుకుని ప్రైస్ ని డౌన్ సైడ్ కి పుష్ చేసినప్పుడు ఈ కన్సాలిడేషన్ అబో మనం స్టాప్ లాస్ ని పెట్టి ఇక్కడ కూడా మనం ఎంట్రీని ప్లాన్ చేస్తాం. ఇది థర్డ్ కేస్.
బట్ ఫోర్త్ కేస్ చెప్పే ముందు ఇది చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది, ఇలానే చేద్దామని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ బిగినర్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. నేను ఏ సందర్భాల్లో చేయొచ్చు అని చెప్పడానికి ఈ కేసుని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో పాసిబుల్లీ సెకండ్ అండ్ థర్డ్ కేసునే ఫాలో అవడానికి ప్రయత్నించండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ కేసెస్నే ఫాలో అవ్వండి. ఈ ఫోర్త్ కేస్ ఉంది అని చెప్పడానికే కానీ ట్రేడ్ చేయమని చెప్పడానికి కాదు. ఇది రిస్కీ. ఇది ఎవరు చేస్తారంటే మార్కెట్ పైన అవగాహన ఉండి నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇమాజిన్ చేసుకొని ఇలా అవుతుందని ముందుగానే డిసైడ్ చేసే వాళ్ళే చేస్తారు. ఎందుకు చేస్తారు? ఎర్లీ ప్రైస్ ఎంట్రీ కోసం, ప్రైస్ డౌన్ సైడ్కి ఇలా ఇంతవరకు ఫాల్ అయ్యి రీటెస్ట్ అవ్వడం కోసమో లేకపోతే కన్సాలిడేట్ అయ్యేంత వరకు వెయిట్ చేయడం కాకుండా ఎర్లీ మూవ్ కోసం, ఎర్లీ ఎంట్రీ తీసుకోవడం కోసమే ఇలా ఎంట్రీ తీసుకుంటారు. అప్ ట్రెండ్ లో ప్రైస్ వెళ్తున్నప్పుడు ఒక హై, తర్వాత హయ్యర్ హై ఫామ్ అయ్యి ఈసారి లోయర్ హై ఫామ్ అయ్యి డౌన్ సైడ్ కి ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడే ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అవుతుంది, డౌన్ సైడ్ కి ప్రైస్ వెళ్తుందని ఈ రైట్ షోల్డర్ దగ్గరే సెల్ ఎంట్రీ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా దీనికి ఫర్దర్ కన్ఫర్మేషన్ గా ఈ హెడ్ ఉంది కదా, ఈ హెడ్ దగ్గర ఫిబొనాచిని డ్రా చేసి 50 to 61.8 ఇన్ బిట్వీన్ కానీ రిజెక్ట్ అవుతుంటే బై ఫిబొనాచి కూడా వస్తున్న సెల్లింగ్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ అదొక రెసిస్టెన్స్ లా భావిస్తూ ఇప్పటివరకు అప్ సైడ్ వెళ్తున్న ప్రైస్ డౌన్ సైడ్ వెళ్ళడానికి స్కోప్ ఉంటుందని రైట్ షోల్డర్ దగ్గరే అక్కడ ఫామ్ అవుతున్న రిజెక్షన్ దగ్గరే ఎంట్రీని ప్లాన్ చేస్తారు. బట్ ఇది అందరికీ పాసిబుల్ కాదు. అని తీసుకున్న ట్రేడ్స్ కొన్నిసార్లు ఫేక్ అయ్యి ఇంకొంచెం అప్ సైడ్కి వెళ్ళి అగైన్ ఫాలో అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా టైం చేయలేం కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు హెడ్ దగ్గర నుంచి ఫిబొనాచిని డ్రా చేసి అక్కడ 50 to 61.8 ఇన్ బిట్వీనే మనకి ఫాల్ వస్తుందా, రైట్ షోల్డర్ ఒక టాప్ అక్కడే ఫామ్ అవుతుందా లేదా అనేది ఓవర్ ద పీరియడ్ గమనిస్తూ మీకున్న వ్యూని బట్టి దీన్ని అసెస్ చేసి ప్లాన్ చేయాలి తప్పితే డైరెక్ట్ గా ఇప్పుడు నేను చెప్పాను కదా అని ఇలా మీరు ట్రేడ్ చేశారంటే ట్రాప్ అవడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఇది ఫోర్త్ కేస్ అండ్ ఫైనల్ కేస్. సో ఈవెన్ మీకు అలాంటి సందర్భం కనిపించి ట్రేడ్ తీసుకుంటుంటే గుర్తుంచుకోండి, ఇక్కడ స్టాప్ లాస్ చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. మీరు తీసుకుంటున్న క్యాండిల్, ఆ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హై కానీ ఆర్ మీరు తీసుకుంటున్న క్యాండిల్ కొంత హై కానీ స్టాప్ లాస్ ని పెట్టే ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. బికాస్ ఈ చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అవ్వకముందే మీరు ఇమాజిన్ చేసుకుని ఇలా ఉంటుందని మీరు చేస్తున్న ట్రేడ్ కాబట్టి స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా ఉండాలి. సో ఎంటైర్ ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ని 4 కేసెస్ లో మనం ట్రేడ్ చేస్తాం. ఇది థియరిటికల్ గా. ఇప్పుడు ఒకసారి చార్ట్ లోకి తీసుకువెళ్ళి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ని మనం మాట్లాడుకుందాం. ప్రెసెంట్ పిడిలైట్ స్టాక్ ని చూస్తున్నారు, 1 hour టైం ఫ్రేమ్. ఇక్కడ మీరు గమనించారంటే ఆఫ్టర్ ప్రైస్ ఫాల్ ప్రైస్ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ని ఫామ్ చేసుకుంటూ ఈ ప్రైస్ వరకు వచ్చింది. బట్ ఇక్కడ నుంచి ఈసారి హయ్యర్ హై ఫామ్ అవ్వకుండా లోయర్ హై ఫామ్ అయింది. సో ఇది లెఫ్ట్ షోల్డర్, ఇది హెడ్, ఇది రైట్ షోల్డర్. సో లెఫ్ట్ షోల్డర్ రైట్ షోల్డర్ ఒకేలా ఉంటుందనేలా మనకి థియరిటికల్ గా ఉంటుంది, కానీ అలా ఏం ఉండాల్సిన నీడ్ లేదు. ఇక్కడ హెడ్ దగ్గర నుంచి ఫామ్ అయిన హైకి లోయర్ సైడ్ హై ఫామ్ అయితే చాలు, అది మనకి రైట్ షోల్డర్ కింద కన్సిడరేషన్ లోకి వస్తుంది. సో యూజువల్ గా మనం ఒక చార్ట్ ప్యాటర్న్ ని ట్రేడ్ చేస్తున్నప్పుడు ఆ చార్ట్ ప్యాటర్న్ నే మనం గమనిస్తాం. ఎలాంటి ప్రైస్ ఫామ్ అయింది, ప్రైస్ సైకాలజీ ఏంటి, ఇదే గమనిస్తాం. బట్ దాంతో పాటు ఈ 4 కండిషన్స్, పర్టికులర్లీ బ్రేక్అవుట్ అవుతున్న క్యాండిల్స్ ఉన్నాయి చూసారా, ఈ క్యాండిల్ చూసారా, ఇక్కడ ఒకసారి వెర్టికల్ లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఉంటున్న వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, ఆ వాల్యూమ్స్ ప్రీవియస్ గా ఉన్న వాల్యూమ్స్ కంటే హయ్యర్ సైడ్ ఉంటున్నాయా లేదా, ఉంటుంటే మనం ఆ క్యాండిల్ కి, ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ కి ఫర్దర్ ఇంపార్టెన్స్ ని ఇవ్వచ్చు. ఇక్కడే కాదు, ఈ కన్సాలిడేషన్ బ్రేక్ అయిన తర్వాత ఫామ్ అవుతున్న వాల్యూమ్స్ కూడా ఒకవేళ హయ్యర్ సైడ్ వాల్యూమ్స్ మనకి అపీర్ అవుతుంటే డౌన్ సైడ్, దెన్ అలా వస్తున్న హై వాల్యూమ్స్ తో వస్తున్న బ్రేక్అవుట్స్ కి మనం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాం. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇతర టైం ఫ్రేమ్స్ లో ఈ బ్రేక్అవుట్ అవుతున్న దగ్గర ఇంకేదైనా సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ అలా కనిపిస్తున్నప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇస్తాం. అండ్ డైవర్జెన్స్, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్, మ్యాక్డీ డైవర్జెన్స్. ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి, ప్రైస్ హయ్యర్ సైడ్ వచ్చిన హై దగ్గరికి వచ్చిన ఇక్కడ ఆర్ఎస్ఐ మనకి డౌన్ సైడ్ కి ఫాల్ అయింది. మీన్స్ ఇక్కడ హయ్యర్ హై ఫామ్ అవుతున్నా ఇంకా హైయర్ సైడ్ కూడా ప్రైస్ మూవ్ అవుతున్నా ఆర్ఎస్ఐ అంతకు ముందు హై ఎక్కడైతే మేక్ చేసిందో అక్కడే ఉంటూ ఉండడం కూడా మనం అది డైవర్జెన్స్ కింద తీసుకుంటూ ఫర్దర్ గా ప్రైస్ లో రివర్సల్ ఉంటుందన్న కన్ఫర్మేషన్ కూడా త్రూ ఇండికేటర్స్ మనం తీసుకోవచ్చు. నేను మీకు ఇండికేటర్స్ చెప్తున్నప్పుడు కూడా ఇదే చెప్పాలని ప్రయత్నించింది. ఇండికేటర్స్ ని మనం ఒక కన్ఫర్మేషన్ టూల్ లా యూజ్ చేస్తాం, కానీ ఇండికేటర్స్ ని యూజ్ చేస్తే ప్యూర్లీ ఇండికేటర్స్ తోనే మనం ట్రేడ్ చేయమని. ప్రైస్ యాక్షన్ ఒక ప్యాటర్న్, ఆ ప్యాటర్న్ ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ ని బ్రేక్ అవుతూ డౌన్ సైడ్ కి వస్తుండడం, అండ్ దానికి ముందు నుంచే ఇండికేటర్స్ ఎస్ మనం అనుకుంటున్న సైడే ట్రేడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని మనకి ఫర్దర్ కన్విక్షన్ ని బిల్డ్ చేస్తుంటుంది. ఇది ఇండికేటర్స్ ద్వారా వచ్చే అడ్వాంటేజ్. సో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూమ్, హైయర్ వాల్యూమ్ ఉంటుంటే డెఫినెట్లీ ఆ టైంలో మంచి మూవ్ అట్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఇక డైవర్జెన్స్ ఇది ఒక ఫర్దర్ కన్ఫర్మేషన్, అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇతర టైం ఫ్రేమ్స్ లో చూసుకొని అక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ ఉండి అది కూడా బ్రేక్ అవుతుంటే అది ఫర్దర్ కన్ఫర్మేషన్ ఆర్ కన్విక్షన్ ని బిల్డ్ చేస్తుంది. ఇవన్నీ కాక ఇలా బ్రేక్ అవుతున్న క్యాండిల్ ఒకవేళ స్ట్రాంగ్ బాడీ ఉన్న మోబోజో క్యాండిల్ కానీ ఆర్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కానీ ఇలా మనకు కనిపిస్తుంటే ఆ క్యాండిల్ స్టిక్ కూడా
మనం ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. కాబట్టి 4 ఫ్యాక్టర్స్ మీరు ఏ చార్ట్ ప్యాటర్న్ లో ట్రేడ్ చేస్తున్నా రెగ్యులర్ గా మనం గమనించేవే. రీసెంట్ గా కూడా మనం మాట్లాడుకున్నాం అండ్ ఇప్పుడు కూడా అగైన్ మాట్లాడుతున్నాను. అగైన్ ఏ చార్ట్ ప్యాటర్న్ కన్నా బ్రేక్అవుట్ పై మనం ట్రేడ్ చేస్తున్నాం. ఆ బ్రేక్అవుట్ రియల్ బ్రేక్అవుటా ఫేక్ బ్రేక్అవుటా అని తేల్చేదైతే వాల్యూమే. హై వాల్యూమ్స్ తో వస్తున్న బ్రేక్అవుట్స్ మోస్ట్లీ ఫేక్ అవ్వవు, బికాస్ అది స్మాల్ ప్లేయర్స్ తీసుకొచ్చిన బ్రేక్అవుట్ కాదు, బిగ్ ప్లేయర్స్ తీసుకొచ్చిన బ్రేక్అవుట్. కాబట్టి ట్రెండ్ ఆ డైరెక్షన్ లోనే మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఫస్ట్ వాల్యూమ్ అయితే గమనించాలి. ఇవి నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కి మాట్లాడను. వాల్యూమ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, డైవర్జెన్స్, క్యాండిల్ స్టిక్, బికాస్ ఇది టైం ని పెంచేస్తుంది, వీడియో టైం ని పెంచేస్తుంది. చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎగ్జాంపుల్స్ ని చూపిస్తూ వెళ్తాను, బట్ మీరైతే ఇవి మైండ్ లో అలా గుర్తుంచుకోండి. ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఫామ్ అవుతున్న హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీక్లీ టైం ఫ్రేమ్ లో మీరు గమనించారంటే ప్రైస్ ఇలా టాప్ సైడ్ కి మూవ్ అవుతున్నప్పుడు లెఫ్ట్ షోల్డర్, హెడ్, రైట్ షోల్డర్. సో ఇక్కడ మీరు గమనించారంటే థియరిటికల్ గా మనం చెప్పుకుంటున్న ఎగ్జాంపుల్లోలా ఇక్కడున్న 2 లోస్ కూడా ఒకే దగ్గర లేవు. ఇక్కడ లో కంటే ఇది లోయర్ సైడే ఉంది. సో ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ వరకు హయ్యర్ హైస్ ని ఫామ్ చేసుకుంటూ వచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పాయింట్ వరకు హయ్యర్ హైని మేక్ చేసింది. ఈ పాయింట్ దగ్గర హయ్యర్ హైని మేక్ చేయడంలో ఫెయిల్ అయింది. మీన్స్ ఇక్కడ లోయర్ హైని మేక్ చేస్తూ లోయర్ లోని కూడా మేక్ చేస్తుంది. సో ఈ పాయింట్ లో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ గా మనం బులిష్ ఆర్ బై సైడ్ సిగ్నల్ తీసుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు. ఎప్పుడు బై సిగ్నల్ తీసుకోవాలి మనం? ఒకవేళ బై సైడ్ ఉండాలనుకుంటే 520 అబోవ్ వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సస్టైన్ అవుతుంటే ఆన్ పొజిషనల్ ట్రేడింగ్, ఇది స్వింగ్ ట్రేడింగ్ కూడా కాదు బికాస్ వీక్లీ టైం ఫ్రేమ్ కాబట్టి, ఆన్ పొజిషనల్ కేవలం 520 అబోవ్ మాత్రమే మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని బులిష్ గా చూడాలి. మరి బేరిష్ గా ఎక్కడ చూడాలి? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ నెక్ లైన్ మనం ఇలా డ్రా చేయడానికి అవ్వదు, మనం కొంత స్లాంట్ గా డ్రా చేయాల్సి ఉంటుంది. ఈ నెక్ లైన్ బ్రేక్ అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ బ్రేక్ అయితే ఈ నెక్ లైన్ బిలో మనకు వస్తున్న క్యాండిల్ అండ్ ఆ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తున్న నెక్స్ట్ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీని ప్లాన్ చేయొచ్చు. అది ఫస్ట్ కండిషన్. లేదు ఇలా బ్రేక్ అయి డౌన్ సైడ్ కి ఫాలో అయ్యాక అగైన్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చి రీటెస్ట్ చేసి ఇలా సెల్ సిగ్నల్ ఇక్కడ జనరేట్ అవుతున్నప్పుడు ఇక్కడైనా సరే మనం ఎంట్రీని ప్లాన్ చేయొచ్చు. అది సెకండ్ కండిషన్. ఆర్ థర్డ్ కండిషన్, ఇలా బ్రేక్ అయి కన్సాలిడేట్ అయి ప్రైస్ కొంత కన్సాలిడేట్ అయ్యాక ఆ కన్సాలిడేషన్ బ్రేక్ అయి డౌన్ సైడ్ కి వెళ్తున్నప్పుడైనా మనం ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇది వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తున్నది. వీక్లీ టైం ఫ్రేమ్ కాబట్టి ఇది సెటప్ ఫిల్ అవడానికి కొన్ని మంత్స్ కూడా పడుతుంది, బికాస్ ఇది అక్టోబర్ 2021 నుంచి ఫామ్ అవుతున్న ప్యాటర్న్. కాబట్టి ఫోర్త్ కండిషన్ ఎలాగో ఫిల్ అయిపోయింది. 1, 2, 3 కండిషన్స్ లో మీరు గమనిస్తూ ఫస్ట్ కండిషన్ అయితే స్టాప్ లాస్ అబోవ్ రైట్ షోల్డర్. సెకండ్ కండిషన్ రీటెస్టింగ్ అయితే ఈ రీటెస్ట్ అవుతున్న దగ్గర నుంచి కొంత హయ్యర్ సైడ్, రీటెస్ట్ చేస్తున్న దగ్గర నుంచి స్టాప్ లాస్ కొంత హయ్యర్ సైడ్ పెడుతూ మీరు ట్రేడ్ ని తీసుకొని ఉంటే అక్కడ స్టాప్ లాస్ హిట్ అయిందా, టార్గెట్ హిట్ అయిందా, లేదు ఇది బ్రేక్ అయ్యి ఇలా కన్సాలిడేట్ అయ్యాక మీరు స్టాప్ లాస్ హైయర్ సైడ్ ఉంటూ ట్రేడ్ తీసుకుంటే అక్కడ రిజల్ట్ ఎలా ఉంది అనేది మీరు ప్రాక్టికల్ గా మార్కెట్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీక్లీ చార్ట్ లో ఫామ్ అవుతున్న హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లో గమనించొచ్చు. అండ్ BOV ప్రెసెంట్ డైలీ టైం ఫ్రేమ్ లో కూడా మీరు గమనించారంటే లెఫ్ట్ షోల్డర్, హెడ్, రైట్ షోల్డర్. ఇక్కడ నెక్ లైన్ ని మనం డ్రా చేయాలంటే ఇక్కడ ఫామ్ అవుతున్న లో, ఇక్కడ ఫామ్ అవుతున్న లోని మనం కనెక్ట్ చేయాలి. సో అలా రెండింటిని కనెక్ట్ చేస్తూ ఈ లైన్ ని మనం డ్రా చేయొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే రైట్ షోల్డర్ నుంచి ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడు ఇక్కడ నెక్ లైన్ అయితే బ్రేక్ అయింది. నేను మీకు ఏమని చెప్పాను, ఆ నెక్ లైన్ ని బ్రేక్ చేస్తున్న క్యాండిల్ ఒక లో, ఆ లోని బ్రేక్ చేస్తూ నెక్స్ట్ క్యాండిల్ కానీ ట్రేడ్ అయితే ఆ లో కంటే బిలో నెక్స్ట్ క్యాండిల్ ఉంటే అక్కడ మనం ట్రేడ్ తీసుకుంటాం అని చెప్పాను. సో ఇక్కడ జరగలేదు, అగైన్ ప్రైస్ టాప్ సైడ్ కి వెళ్ళిపోయింది. సో కాబట్టి ఇక్కడ మనకి అసలు ట్రేడ్ దొరికేది కాదు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఇలా ప్రైస్ మూవ్ అవుతూ ఈ రైట్ షోల్డర్ కంటే ప్రైస్ టాప్ సైడ్ కి వెళ్ళింది అనుకోండి, దెన్ ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మనకి ఫెయిల్ అయినట్టు. బికాస్ ప్రీవియస్ గా మీరు గమనించారంటే ఒక హై మేక్ చేశాక నెక్స్ట్ వస్తున్న ప్రతి కూడా హయ్యర్ సైడే ఉంటూ వచ్చింది. ఎప్పటి వరకు? ఈ హై వరకు. బట్ తర్వాత ఫామ్ అవుతున్న హై లోయర్ సైడ్ ఉంటుంది కాబట్టి ఈసారి ఫామ్ అయ్యే హై కూడా లోయర్ సైడ్ ఉంటేనే మనం దానికి ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఇక్కడిక్కడే ట్రేడ్ అవుతూ డౌన్ సైడ్ కి వస్తున్నాం, మనం దాన్ని ట్రేడ్ చేయొచ్చు. కానీ అగైన్ అది హయ్యర్ సైడ్ వెళ్తూ ఈ హైని బ్రేక్ చేసి టాప్ సైడ్ కి వెళ్ళిందంటే దెన్ ఆ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కి మనం ఫర్దర్ ఇంపార్టెన్స్ ని ఇవ్వం. అండ్ కెనరా బ్యాంక్ ప్రెసెంట్ డైలీ టైం ఫ్రేమ్ లోకి వచ్చి మీరు గమనించారంటే లెఫ్ట్ షోల్డర్, హెడ్, రైట్ షోల్డర్. ఈవెన్ రైట్ షోల్డర్ ఇక్కడే డ్రా చేయాలని ఏం లేదు, ఈవెన్ ఇక్కడికి కూడా ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించారంటే ఎగ్జాక్ట్ గా మనకి బేస్ ఉండదు, లైక్ కరెక్ట్ గా ఒక నెక్ లైన్ డ్రా చేయడానికి పర్ఫెక్ట్ ఒక లైన్ అంటూ ఉండదు. సో మనకు ఒక రేంజ్ వస్తుంది ఇక్కడ. సో ఇలాంటి సందర్భాల్లో ఈ రేంజ్ దగ్గర ప్రైస్ స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. గమనించండి, ఇక్కడ ప్రైస్ స్ట్రగుల్ అయింది ఇలా ర్యాలీ అయ్యే ముందు, ఇక్కడ ప్రైస్ స్ట్రగుల్, ఇక్కడ అలాంటిది ఏం లేదు. అక్కడికి వచ్చాక వెంటనే రివర్సల్ కనిపించింది.
ఈవెన్ ఇక్కడ కూడా ప్రైస్ స్ట్రగుల్ అవుతుంది. సో ఇలాంటివి ఏంటంటే ఒక రేంజ్ దగ్గర రివర్సల్ ఆర్ అక్కడి నుంచి ఫాల్ కాకుండా మల్టిపుల్ గ్రీన్ ఆర్ రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి అనుకుంటున్నప్పుడు దెన్ అలాంటి సందర్భాల్లో మనం ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు కూడా వెంటనే రెడ్ క్యాండిల్ వచ్చింది, క్లోజ్ అయింది, ఆ క్యాండిల్ కంటే నెక్స్ట్ ఇంకొక క్యాండిల్ లోని బ్రేక్ చేసింది, ట్రేడ్ అవుతుంది అన్నప్పుడు కూడా మనం మైండ్ లో ఉంచుకోవాలి. మళ్ళీ అగైన్ ప్రైస్ టాప్ సైడ్ కి వెళ్ళి ఆ రేంజ్ లోనే ఫర్దర్ పీరియడ్ కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని. కానీ మనం మాట్లాడుకుంది ఈ రైట్ షోల్డర్ మనకి బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వచ్చి క్లోజ్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ ఒక లో కంటే బిలో ట్రేడ్ అవుతుంటే ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. స్టాప్ లాస్ రైట్ షోల్డర్ అబోవ్ మనం పెడతాం. కానీ ఇంత స్టాప్ లాస్ మనం ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఒకవేళ స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నా సరే ఇది కరెక్ట్ రిస్క్ రివార్డ్ కాదు. కాబట్టి ప్రైస్ ఫర్దర్ గా ఇలా డౌన్ సైడ్ కి ఫాల్ అయ్యి రీటెస్ట్ అయ్యి అగైన్ ఫాల్ అవుతున్నప్పుడు మనం వాల్యూని ఇవ్వాలి. కానీ ఇక్కడ ప్రైస్ అగైన్ నెక్ లైన్ కి అబోవ్ వెళ్ళి అగైన్ బిలో వస్తూ అగైన్ టాప్ సైడ్ కి వస్తుంది. సో ఇంకా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్ అయినట్టు కాదు. సో అగైన్ అప్ సైడ్ కి ప్రైస్ వస్తూ ఈ లెవెల్ దగ్గర 197 లెవెల్ దగ్గర కానీ ఒకవేళ రిజెక్ట్ అవుతూ డౌన్ సైడ్ కి ఫాల్ అవుతుంటే దెన్ అలా వస్తున్న ఫాల్ లో మనం ఎంట్రీని ప్లాన్ చేసి ఈ లెవెల్ అబోవ్ స్టాప్ లాస్ దానికి తగ్గట్టు మనం టార్గెట్ ని స్వింగ్ ట్రేడింగ్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ ఇలా రాకుండా లెట్స్ సే ఇక్కడే కన్సాలిడేట్ అయింది అనుకోండి, ఓవర్ ద పీరియడ్ ఇదే రేంజ్ లో ఉండిపోతే దాని ఎంటైర్ రేంజ్ ని మనం ఒక 2 హారిజాంటల్ లైన్స్ తో డిఫైన్ చేస్తూ ఆ రేంజ్ బ్రేక్ అవుతున్నప్పుడు కూడా ఈ రేంజ్ అబోవ్ స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటున్నా అంటే మీరు కమింగ్ టైమ్స్ లో ట్రేడ్ చేయమని కాదు, మార్కెట్ టైంలో మీరు నోట్ చేయండి. అలా చేస్తే నేను స్టాప్ లాస్ పెడితే ఏం జరిగిందని దాన్ని మీకు ఒక క్లారిటీ వస్తుంది. రియాలిటీలో చార్ట్ ప్యాటర్న్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఇటువంటి సైకాలజీ మనకి ఈ చార్ట్ ప్యాటర్న్స్ ని ట్రేడ్ చేసినప్పుడు ఉండాలనేది మనకి అర్థం అవుతుంది. స్టార్టింగ్ లో చెప్పినట్లు బ్రేక్అవుట్ క్యాండిల్ దగ్గర వాల్యూమ్ ని గమనించండి. హైయర్ టైం ఫ్రేమ్ లో అక్కడ ఏదైనా సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఉందా గమనించండి. ఆ పర్టికులర్ ప్యాటర్న్ కి డైవర్జెన్స్ వస్తుందా, మ్యాక్డీ కానీ ఆర్ఎస్ఐ కానీ డైవర్జెన్స్ ఉందా లేదా గమనించండి. అండ్ బ్రేక్అవుట్ అవుతున్న క్యాండిల్ కి ఏదైనా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చా, ఆ క్యాండిల్ కి ఏదైనా పర్టికులర్ సైకాలజీ ఉందా, వీటన్నిటిని కూడా కంబైన్ చేస్తూ చేసే ట్రేడ్స్ కి హైయర్ క్వాలిటీ ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సేమ్ అలానే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా ఇందాక ఎలా అయితే అప్ ట్రెండ్ లో వెళ్తున్న ప్రైస్ హైయర్ హై ఫామ్ చేయడంలో ఫెయిల్ అయి లోయర్ హై ని ఫామ్ చేస్తుంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నాము. ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా లోయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ చేస్తూ వెళ్తున్న ప్రైస్ ఇంకొకసారి లోయర్ లో ఫామ్ చేయకుండా హైయర్ లో ఫామ్ చేస్తున్నప్పుడే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. సో అప్పటి వరకు ప్రైస్ డౌన్ ట్రెండ్ లో వెళ్తుంది కాబట్టి లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ అవుతున్నాయి. కానీ ఎప్పుడైతే ఈ లోయర్ లో ఫామ్ అవడం బ్రేక్ అయి హైయర్ లో ఫామ్ అవుతుందో అప్పటి వరకు ప్రైస్ డౌన్ సైడ్ కి వెళ్తున్నది రివర్స్ అవడానికి ఛాన్స్ ఉందన్న ఒక ఇండికేషన్ ఈ హైయర్ లో మనకి ఫస్ట్ సిగ్నల్ ఇస్తూ ఉండడం. ఈ ఎంటైర్ చార్ట్ సెటప్ ని మనం ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ గా చూస్తాం. ఇక్కడ కూడా ఇందాక నేను మీకు చెప్పినట్లు 4 వేస్ లో ట్రేడ్ చేయొచ్చు. ఫస్ట్ ఆ నెక్ లైన్ బ్రేక్అవుట్ అయి టాప్ సైడ్ కి ఫామ్ అవుతున్న బులిష్ క్యాండిల్ ఆ హైని బ్రేక్ చేస్తూ ఫామ్ అవుతున్న నెక్స్ట్ క్యాండిల్ దగ్గర ఎంట్రీని మనం ప్లాన్ చేయొచ్చు. ఇది ఫస్ట్ ది. ఈ నెక్ లైన్ బ్రేక్అవుట్ కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, నెక్ లైన్ బ్రేక్అవుట్ అయి వస్తున్న క్యాండిల్ ఒక హైని బ్రేక్ చేస్తుంటే ఎందుకు బై చేస్తున్నాం, ఇక్కడ కూడా 2 లాజిక్స్ ఇందాక మాట్లాడుకున్నట్లే. లోయర్ లోస్ లోయర్ హైస్ అది డౌన్ ట్రెండ్ ఒక స్ట్రక్చర్, హైయర్ హైస్ హైయర్ లోస్ అది అప్ ట్రెండ్ ఒక స్ట్రక్చర్. ఇక్కడ ఫామ్ అయిన లో కంటే ఇక్కడ ఫామ్ అయిన లో హైయర్ లోగా ఉంది. సో అప్ ట్రెండ్ లో ఒక కండిషన్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఈ నెక్ లైన్ ని బ్రేక్ చేసి ఒకవేళ ప్రైస్ ఇలా వెళ్ళి ఇక్కడ కానీ ఒక హై ఫామ్ చేసింది అనుకోండి, అది ప్రీవియస్ హై కంటే హైయర్ హై అవుతుంది. కాబట్టి హైయర్ లో హైయర్ హై ఇది అప్ ట్రెండ్ ఒక స్ట్రక్చర్ లోకి మారుతున్నట్టు. కాబట్టి ఈ నెక్ లైన్ బ్రేక్అవుట్ అయ్యాక మనం ఎంట్రీని ప్లాన్ చేసేందుకు ప్రయత్నిస్తాం. అగైన్ ఒక క్యాండిల్ ఫామ్ అవడం, క్యాండిల్ ఫామ్ అయిన వెంటనే మనం ట్రేడ్ కాకుండా క్యాండిల్ ఒక హైని నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేస్తున్నప్పుడే ట్రేడ్ ని ప్లాన్ చేస్తాం. ఇది ఫస్ట్ ది. సెకండ్ ది, మనం స్టార్టింగ్ లో అనుకున్నట్టు నెక్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి ప్రైస్ టాప్ సైడ్ కి ఇలా వెళ్ళాక మనకి 2 కేసెస్ ఉంటాయి. ఒకటి ఎయిదర్ ప్రైస్ అగైన్ ఇది రీటెస్ట్ చేస్తుంది, ప్రీవియస్ గా రెసిస్టెన్స్ గా ఉన్నది, ఇప్పుడు సపోర్ట్ తీసుకొని అగైన్ ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ప్రైస్ సపోర్ట్ దగ్గర అక్కడ ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కనిపిస్తున్నా, గ్రీన్ క్యాండిల్స్ కనిపిస్తున్నా, అక్కడ తీసుకుంటున్న సపోర్ట్ ని మనం వాలిడేట్ చేస్తూ ఆ క్యాండిల్స్ బిలో మనం స్టాప్ లాస్ పెట్టి అక్కడ మనం బై ఎంట్రీని ప్లాన్ చేస్తాం. సో ఇది సెకండ్ కేస్. సో ఫస్ట్ కేస్ లో మనం బై చేస్తుంటే స్టాప్ లాస్ రైట్ షోల్డర్ బిలో పెట్టుండాలి. సెకండ్ కేస్ లో మనం బై చేస్తుంటే ఎక్కడైతే బై చేస్తున్నామో ఆ క్యాండిల్ బిలో కానీ ఆర్ ఈ నెక్ లైన్ బిలో కానీ మనం స్టాప్ లాస్ పెట్టుండాలి. ఇక్కడ కూడా సెకండ్ కేస్ లోనే మనకి బెటర్ రిస్క్ రివార్డ్ మెయింటైన్ అవుతుంది. అండ్ థర్డ్ కేస్, స్టార్టింగ్ లో అనుకున్నట్టు ప్రైస్ బ్రేక్అవుట్ అయ్యాక ఖచ్చితంగా టాప్ సైడ్ కే వెళ్ళిపోవాలని లేదు, కొంత కన్సాలిడేట్ అయి ఆ కన్సాలిడేషన్ బ్రేక్ చేసి కూడా టాప్ సైడ్ కి వెళ్తుంది. కాబట్టి ప్రైస్ బ్రేక్అవుట్ తర్వాత ఫామ్ అవుతున్న కన్సాలిడేషన్, ఆ కన్సాలిడేషన్ బ్రేక్ అయ్యాక కూడా మనం ట్రేడ్ ఎంట్రీని ప్లాన్ చేస్తాం. అండ్ ఫోర్త్ అండ్ ఫైనల్ కేస్, ప్రైస్ ఇలా డౌన్ ట్రెండ్ లో ఉంటూ రివర్స్ అవుతున్నప్పుడు, మీన్స్ లోయర్ లో ఫామ్ చేయకుండా హైయర్ లో ఫామ్ చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ప్రైస్ రివర్సల్ తీసుకుంటుందేమో అని ముందుగానే మనం అజ్యూమ్ చేస్తూ ఈ రైట్ షోల్డర్ దగ్గర
ఈ బాటమ్ ఫామ్ అయ్యాక వస్తున్న బులిష్ క్యాండిల్స్ దగ్గర మనం బై ఎంట్రీని ప్లాన్ చేస్తాం. ఇంకొన్ని సందర్భాల్లో ఈ హెడ్ దగ్గర ఈ ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని ఇలా డ్రా చేసి 50 to 61.8 ఇన్ బిట్వీన్ వస్తున్న అక్కడ ఫామ్ అవుతున్న బాటమ్ కి మనం ఇంకా ఫర్దర్ ఇంపార్టెన్స్ ఇస్తూ దెన్ అక్కడ ఎంట్రీని ప్లాన్ చేస్తూ 61.8 ఆర్ 50 దగ్గర ఎక్కడైతే మనకి బేస్ ఫామ్ అయ్యి బాటమ్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి రివర్సల్ తీసుకుంటుందో వాటి బిలో కూడా మనం స్టాప్ లాస్ ని పెట్టి ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇది 4th కండిషన్. సో ఇందులో అన్నిట్లో కల్లా ఎక్కువ స్టాప్ లాస్ పెట్టాల్సింది ఫస్ట్ కేసులో రైట్ షోల్డర్ బిలో పెట్టాలి. 4th కేస్ అన్లెస్ మనకు ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంటే తప్పించి మనం తీసుకోకూడని కండిషన్. అందులో ఫేక్ స్టాప్ లాస్ హిట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనం రైట్ అయితే మంచి ఎంట్రీ, ఎర్లీ ఎంట్రీ దొరుకుతుంది కాబట్టి బెటర్ గెయిన్స్ కూడా ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ట్రేడ్ చేయాల్సింది సెకండ్ అండ్ థర్డ్ కండిషన్. ఎయిదర్ ప్రైస్ రీటెస్ట్ అయినా అవ్వాలి ఆర్ బ్రేక్ అయిన తర్వాత కన్సాలిడేషన్ లో ఫర్దర్ బ్రేక్అవుట్ అయినా డౌన్ సైడ్ మనకి రావాలి. అగైన్ కొన్నిసార్లు రీటెస్ట్ అవ్వకపోవచ్చు, కన్సాలిడేట్ కూడా అవ్వకపోవచ్చు. ఫస్ట్ కండిషన్ తోనే డ్రాస్టిక్ గా ఫాల్ అయ్యి మీన్స్ ఒకసారి బ్రేక్ అయ్యాక కంటిన్యూస్ గానే ప్రైస్ ఫాల్ అయిపోతూ అసలు మనకి ఎంట్రీని కూడా ఇవ్వకపోవచ్చు. సో ఖచ్చితంగా ఎంట్రీ దొరుకుతుంది ఏదో ఒక కేసు అని కాకుండా ట్రేడ్ చేయగలిగే కేసెస్ ఏవేవి, అందులో బెటర్ రిస్క్ రివార్డ్ ఇవ్వగలిగే కేసు ఏవి, అవి మాత్రమే మనం గమనిస్తాం. ప్రతిసారి ప్యాటర్న్ ఫామ్ అయ్యాక ట్రేడ్ దొరకాలని కాదు, రిస్క్ రివార్డ్ ఉంటేనే మనం స్టాప్ లాస్ ఎక్కడ పెడుతున్నాం, టార్గెట్ ఎంతవరకు ఉండడానికి ఛాన్స్ ఉందని మనం ప్లాన్ చేసి ట్రేడ్ ని చేస్తుంటాం. యూజువల్ గా హెడ్ అండ్ షోల్డర్స్ లో టార్గెట్ ని ఎలా అసెస్ చేస్తారంటే ఈ నెక్ లైన్ దగ్గర నుంచి హెడ్ కి ఎంత గ్యాప్ ఉంటుందో ఇలా బ్రేక్అవుట్ అయ్యాక అంత డిస్టెన్స్ డౌన్ సైడ్ కి ఫాల్ అవుతుందని, ఆర్ ఇక్కడ కూడా హెడ్ ఒక టాప్ నుంచి నెక్ లైన్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుంచి అంత టాప్ సైడ్ మూవ్ అవుతుందనే ఒక అజంప్షన్స్ మార్కెట్ లో ఉంటాయి. బట్ పర్సనలీ నేను అది ఎగ్జాక్ట్ గా ఫాలో అవ్వను. డిపెండింగ్ అపాన్ ట్రేడ్ ఇంట్రాడేలో చేస్తుంటే 1:1.5 ఆర్ 1:2 దొరికితే నేను ట్రేడ్ ని క్లోజ్ చేస్తాను. ఆర్ ఫర్దర్ గా క్యారీ చేయాలి, సెల్లింగ్ ప్రెషర్ ఇంకా ఉంటుందనిపిస్తే ట్రైలింగ్ స్టాప్ లాస్ మెథడ్ ని ఫాలో అవుతాను తప్పితే ఆ హెడ్ నుంచి ఆ నెక్ లైన్ దగ్గరకు ఉన్న డిస్టెన్స్ ని పర్సనలీ నేనైతే యూజ్ చేయట్లేదు. బికాస్ ఎవరు డిసైడ్ చేస్తారు ఫర్దర్ గా ప్రైస్ ఎంత ఫాలో అవచ్చు అని? ఆ నెక్ లైన్ నుంచి ఆ హెడ్ కున్న డిస్టెన్స్ కంటే డబుల్ ఆర్ ట్రిపుల్ ఫాలో అవ్వచ్చు ఆర్ హాఫ్ కూడా ఫాలో అవ్వచ్చు. సో ఎగ్జాక్ట్ గా ఇంత ఉంటుంది టార్గెట్ అని నేను ఈ ప్యాటర్న్స్ కనే కాదు ఏ ప్యాటర్న్స్ కి కూడా ఇంత ఉంటుందని దాన్ని మెజర్ చేసుకొచ్చి అక్కడ అలా ప్లేస్ చేసి అది నా టార్గెట్ అని నేనైతే ఫిక్స్ అవ్వను. ఇప్పుడు ఈ రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ కి ఎగ్జాంపుల్ ని గమనిద్దాం. ఫ్రెండ్స్, మీరు మన డెడికేటెడ్ ట్రేడింగ్ గ్రూప్లో లేనట్లయితే దెన్ మేబీ మీరు కొంత కంటెంట్ని మిస్ అవుతూ ఉండొచ్చు. మన డెడికేటెడ్ ట్రేడింగ్ గ్రూప్లో ఇంపార్టెంట్ కంటెంట్ని ఆల్రెడీ షేర్ చేస్తున్నాం. అండ్ ఏ మెటీరియల్స్ అయితే మేము వీడియోస్లో చూపిస్తున్నామో ఆ మెటీరియల్స్ మొత్తాన్ని కూడా పీడిఎఫ్ రూపంలో వీటిలో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఆప్షన్ స్ట్రాటజీస్ రిలేటెడ్గా సబ్స్క్రైబర్ షేర్ చేసిన డేటా మొత్తాన్ని కూడా మన డెడికేటెడ్ ట్రేడింగ్ గ్రూప్లో ఉంచడం కారణంగా మీరు ఏ టైంలో అయినా వాటిని యాక్సెస్ చేయగలరు. ఇది మీరు సర్చ్ చేస్తే వచ్చే గ్రూప్ కాదు, దీంట్లో జాయిన్ అవ్వడానికి లింక్ ఉండాలి. ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. లేదు మీరు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేస్తే మన మెయిన్ ఛానల్ వస్తుంది. 3 lakh అబవ్ మన వాళ్ళు ఉంటారు. అందులో ఉన్న పిన్ కామెంట్ని క్లిక్ చేశారంటే ట్రేడింగ్ ఛానల్ జాయినింగ్ లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసినా మీరు మన గ్రూప్లోకి వస్తారు. జాయిన్ అయ్యి ఉన్న కంటెంట్ని ఒకసారి గమనించండి. కోల్గేట్ డైలీ టైం ఫ్రేమ్ని గమనించారంటే రీసెంట్గా మనకి ప్రైస్ ఇలా ఫాల్ అయిన తర్వాత డౌన్ సైడ్ బేస్ ఫామ్ చేస్తున్నప్పుడు మీరు ఈ ప్యాటర్న్ని గమనించవచ్చు. రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఇక్కడ క్లియర్గా గమనించండి. ప్రైస్ ఫాల్, లెఫ్ట్ షోల్డర్, హెడ్, రైట్ షోల్డర్, ఇక్కడ ఒక నెక్ లైన్ని మనం డ్రా చేస్తున్నాం. ఎగ్జాక్ట్గా ఇక్కడే ఎలా ఆగింది రైట్ షోల్డర్? ఇంకా మనకి క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ ఆపచ్చు కదా రైట్ షోల్డర్ అంటే. కొన్ని సందర్భాల్లో మనకి ప్రైస్ కంటిన్యూషన్ ఉంటుంది. మనకి నార్మల్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఇలా వస్తూ ఇక్కడ ఆగాలని లేదు, ఇలా కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు ప్రైస్. సో మనం రైట్ షోల్డర్ని ఇక్కడ వరకే కన్సిడర్ చేస్తాం, ఇక్కడ వరకు ఈ పాయింట్ వరకే కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. ఈ 2 పాయింట్స్ దగ్గర ఉన్న సపోర్ట్ నార్మల్ హెడ్ అండ్ షోల్డర్లో అయితే, అండ్ ఈ 2 పాయింట్స్ దగ్గర ఉన్న రెసిస్టెన్సే మనకి నెక్ లైన్ డ్రా చేయడానికి ఇంపార్టెంట్గా తీసుకునే బేస్ పాయింట్స్. సో ఇలా అనుకొని మనం నెక్ లైన్ని డ్రా చేసిన తర్వాత ఈ ప్యాటర్న్ని మనం ఎలా ట్రేడ్ చేస్తాం? ఈ క్యాండిల్ బ్రేక్అవుట్, ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ ఒక హైని మార్క్ చేసుకోవడం, నెక్స్ట్ వస్తున్న క్యాండిల్ ఆ హైని బ్రేక్ చేసినప్పుడు మీన్స్ ఇక్కడ ఎంట్రీని ప్లాన్ చేస్తూ ఈ రైట్ షోల్డర్ బిలో మనం స్టాప్ లాస్ని పెడతాం. ఆర్ ఈ క్యాండిల్ బిలో కూడా స్టాప్ లాస్ ఉంచవచ్చు. బట్ అది రిస్కీ స్టాప్ లాస్, ట్రిగ్గర్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. లేదు నేను అంత స్టాప్ లాస్ ఇవ్వాలనుకోవట్లేదు అనుకుంటే ప్రైస్ ఇలా అప్ సైడ్కి వెళ్ళి అగైన్ ఇక్కడ వచ్చే సపోర్ట్ తీసుకుంటే, ఇక్కడ తీసుకుంటున్న సపోర్ట్, ఆ సపోర్ట్ బిలో మనం స్టాప్ లాస్ని పెడుతూ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్న క్యాండిల్ ఉందా, ఆ క్యాండిల్ హై బ్రేక్ అయ్యాక ఆ క్యాండిల్లో మనం స్టాప్ లాస్ పెడుతూ నెక్స్ట్ క్యాండిల్ దగ్గర కూడా మనం ఎంట్రీని ప్లాన్ చేయొచ్చు. ఆర్ లెట్స్ సే అసలు ఈ క్యాండిలే ఫామ్ అవ్వకుండా జస్ట్ ఇక్కడ కన్సాలిడేట్ అవుతూ ఉండింటే
ఈ కన్సాలిడేషన్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యాక కూడా ఇక్కడ కూడా మనం పొజిషన్స్ని బై సైడ్ తీసుకోండొచ్చు. సో ఇది రీసెంట్గా ఉన్న కోల్గేట్ చార్ట్. ప్రజెంట్ ఫామ్ అవుతున్న లైవ్ ప్యాటర్న్స్ని గమనిస్తే 40s అవర్లీ టైం ఫ్రేమ్లో గమనించారంటే లెఫ్ట్ షోల్డర్, హెడ్, రైట్ షోల్డర్ ఇలా అయ్యాక నెక్ లైన్ని మనం డ్రా చేస్తే లాస్ట్ 2 సపోర్ట్స్ని బేస్ చేసుకొని డ్రా చేస్తే ప్రైజ్ ఈ నెక్ లైన్ బ్రేక్ అయ్యాక అగైన్ ప్రైజ్ అయితే రీటెస్ట్ అవుతూ ఉంది. సో ఎయిదర్ ఈ క్యాండిల్ హైని బ్రేక్ చేసినప్పుడు ఇక్కడైనా మనం ఎంట్రీని ప్లాన్ చేసి ఉండొచ్చు. ఇట్స్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాలప్పుడు. సో ఇది హైయర్ స్టాప్ లాస్ అవుతుంది అనుకుంటే ఇలా వస్తున్న రీట్రేస్మెంట్ తర్వాత ఆర్ ప్రైజ్ ఇలా రీటెస్ట్ చేస్తున్న తర్వాత అగైన్ ప్రైజ్లో వస్తున్న ఈ రివర్సల్ బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కానీ ఆ స్ట్రాంగ్ మోర్బోజు క్యాండిల్స్ ఫామ్ అవుతూ ప్రైజ్ అగైన్ ఇక్కడ రివర్సల్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని రివర్సల్ అవుతుంది అనుకున్న తర్వాత ఆ క్యాండిల్ లో బిలో మనం స్టాప్ లాస్ పెట్టానే ఇక్కడ బై ఎంట్రీని ప్లాన్ చేయొచ్చు. లేదు మీరు చూసే పాయింట్కి కొన్ని డేస్ తర్వాత ఇక్కడ నుంచి ప్రైజ్ ఇలా ఇక్కడ వరకు ఫాలో అయిపోయి ఉంటే ఈ రైట్ షోల్డర్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ ఉంటే దాని హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. ఆర్ మీరు చూసే టైంకి ఇలా అప్ సైడ్కి వెళ్ళి ఇక్కడ కన్సాలిడేట్ అవుతూ ఉంటే కూడా ఈ కన్సాలిడేషన్ దగ్గర హారిజాంటల్ లైన్స్ని డ్రా చేసి ఇది బ్రేక్అవుట్ అప్ సైడ్కి ఇస్తున్నప్పుడు కూడా మనం ట్రేడ్ని ప్లాన్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటున్నా, ఇక్కడ ట్రేడ్ తీసుకుంటున్నా స్టాప్ లాస్ తక్కువగా ఉంటుంది, కానీ ఫస్ట్ బ్రేక్అవుట్ దగ్గర తీసుకున్న ట్రేడ్కి స్టాప్ లాస్ ఎక్కువ ఉంటుంది. మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు వాల్యూమ్ కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ ఆ డైవర్జెన్స్ కానీ ఈవెన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మనకి కనిపిస్తున్న వాటిల్ని బేస్ చేసి కూడా మనం తీసుకుంటున్న సైడ్ మన కన్విక్షన్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హవర్లీ చార్ట్లో కూడా గమనిస్తే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏమైందంటే రీసెంట్ టైమ్స్లో మార్కెట్ ఫాల్ అయింది కదా, మార్కెట్ ఫాల్ అయ్యాక మార్కెట్ 15,180 అరౌండ్ నిఫ్టీ వచ్చాక రివర్సల్ తీసుకుంది. ఇలా రివర్సల్ తీసుకొని టాప్ సైడ్కి వస్తుండేసరికి ఇన్ని డేస్ నుంచి ఫాలో అవుతున్న స్టాక్స్ కూడా రివర్సల్ తీసుకొని టాప్ సైడ్కి వస్తున్నాయి. సో ఈ రివర్సల్ రైటా రాంగ్ అనేది ఫర్దర్గా మార్కెట్ డిసైడ్ చేస్తుంది. కానీ ప్రెసెంట్ రివర్సల్ మోడ్లో మార్కెట్ ఉంది అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఉన్నాయని ఎలా ప్రెసెంట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మీరు ఏ స్టాక్స్ అయినా హవర్లీ టైం ఫ్రేమ్లో డైలీ టైం ఫ్రేమ్లో గమనించండి, మోస్ట్లీ హవర్లీ టైం ఫ్రేమ్లో గమనించండి, మీకు ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. నెక్ లైన్ డ్రా చేయడం ఆ నెక్ లైన్ అబోవ్ వస్తున్న క్యాండిల్ హై బ్రేక్ అవుట్ అవుతున్నప్పుడు ఇక్కడైనా మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. స్టాప్ లాస్ ఈ రైట్ షోల్డర్ బిలో ఆర్ ప్రైస్ కొంతవరకు ర్యాలీ అయ్యి అగైన్ రీటెస్ట్ అయ్యి రివర్సల్ అవుతున్నప్పుడు ఇక్కడైనా మనం బై ఎంట్రీని ప్లాన్ చేయొచ్చు. ఆర్ జస్ట్ ఇలా ర్యాలీ అయిపోతూ ఇక్కడ కన్సాలిడేట్ అవుతూ అక్కడ వస్తున్న బ్రేక్అవుట్ ని కూడా మనం ట్రేడ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది బులిష్ రివర్సల్ ప్యాటర్న్. సో ఎప్పుడు మనం బులిష్ గా ట్రేడ్ చేసేందుకే ప్రయత్నించాలి. అండ్ నార్మల్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బేరిష్ రివర్సల్ ప్యాటర్న్, అది మనం ఎప్పుడు సెల్ సైడ్ ట్రేడ్ ఉండేందుకే ప్రయత్నించాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు వాల్యుబుల్ గా ఉంది అని. ఇఫ్ ఇన్ కేస్ వాల్యుబుల్ గా ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మా వర్క్ ని అండ్ మన ఛానల్ ని సపోర్ట్ చేద్దామని మీరు భావించినప్పుడు మీరు ఆర్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డీమ్యాట్ అకౌంట్ డైరెక్ట్ వెబ్సైట్ నుంచి ఓపెన్ చేయాలనే సందర్భంలో మన రిఫరల్ లింక్స్ ని యూజ్ చేశారంటే ఛానల్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్, టెలిగ్రామ్ లో కూడా ప్లేస్ చేస్తుంటాం. మీరు అలా వాటిల్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసి వాటిలో చేస్తున్న యాక్టివిటీ కారణంగా మాకు బెనిఫిట్ ఉంటుంది. సో మన ఛానల్ కి హెల్ప్ చేద్దామని మీకు అనిపించినప్పుడు మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ ని యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేయండి. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.